ఆత్మబంధువులందరికీ నమస్కారం. జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు మనందరం ఆత్మజ్ఞానం తెలుసుకొని అందరం సంపూర్ణంగా జ్ఞానవంతులు అవ్వాలని ఈరోజు భగవద్గీతని చదువుకోవటం జరుగుతుంది. సాంఖ్యయుగంలో 57వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. యస్సర్వత్రా నభిస్నేహస్తత్త త్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఈ శ్లోకము బ్రహ్మయోగం గురించి తెలియజేశారు. భావము: ఎవరైతే అన్నిటి యందు సంబంధము లేక శుభాశుభముల యందు మనోధ్యాస ఏ మాత్రము లేకుండా సుఖ దుఃఖములు అనుభవించుచుండునో అట్టివాని ప్రజ్ఞ గొప్పది. ఇంకా కొంత వివరంగా తెలుసుకుంటే, ఈ శ్లోకంలోని కొంత వివరం తెలుసుకుంటే, శరీరంలోని మనస్సుకు మొత్తము 12 మంది స్నేహితులు ఉన్నారు. మన శరీరంలోనే మనస్సుకు మొత్తం 12 మంది స్నేహితులు ఉన్నారు. వారెవరనగా లోపల ఉన్న బుద్ధి, చిత్తము, బయట ఉన్న జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము మరియు కర్మేంద్రియములైన కాళ్ళు, చేతులు, గుదము, గుహ్యము, నోరు. సర్వత్రా నభిస్నేహ అనగా ఈ శ్లోకంలో ఎల్లప్పుడూ స్నేహబంధము కలిగి ఉండడము అని అర్థము. ఎల్లప్పుడూ బయట ప్రపంచంలోని మనుషులతో ఏ మానవునికి స్నేహము ఉండదు. ఎల్లప్పుడూ కూడా ప్రతినిత్యము సర్వకాల సర్వావస్థల యందు కూడా ఏ మనిషికి బయట మనుషులతో సంబంధం ఉండదు. బయట మనుషులతో సంబంధం ఉండేది ఏంటి అంటే, ఎల్లప్పుడూ బయట ప్రపంచంలోని మనుషులతో ఏ మానవునికి సంబంధం ఉండదు, స్నేహం ఉండదు. కావున బయట మనుషులు స్నేహం అనుకోకూడదు. ఇక్కడ మనకు స్నేహితులు అంటే బయట మనుషుల స్నేహం అనుకోకూడదు. ఎల్లప్పుడూ స్నేహము కలిగి ఉన్నది మనసు ఒక్కటే. ఎల్లప్పుడూ స్నేహము కలిగినది మనసు ఒక్కటే. అదెలా స్నేహము కలిగి ఉన్నదనగా తరువాత చూద్దాము. బయట జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము వాటి విషయములను మనసుకు సర్వత్రా అందించుట వలన ఈ బయట ఇంద్రియములతో మనస్సు ఎడతగని స్నేహము కలిగి ఉన్నది. మరియు బయటి ఇంద్రియములు అందించిన సమాచారమును మనస్సు లోపలి బుద్ధికి అందిస్తూ, బయట ఇంద్రియములైన సమాచారాన్ని మనసు లోపలి బుద్ధికి అందిస్తూ, బుద్ధితోనూ బుద్ధి యోచించిన విషయములను నిర్ణయించి బయటి కర్మేంద్రియములకు తెలుపమని చిత్తము మనస్సుకు తెలుపుచుండుట వలన చిత్తముతోనూ సర్వత్రా స్నేహము ఉన్నది. సర్వత్రా స్నేహ సంబంధము ఒక్క మనసుకు తప్ప మరి ఏ ఇతరమునకు లేదు. అన్నిటితో సంబంధము మనసుకే కలిగి ఉన్నది, ఏ ఇతరములకు లేదు. లోపల ఉన్న బుద్ధి, చిత్తము, బయటనున్న కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మములతో మనసు స్నేహబంధము ఎప్పుడైతే వదిలివేయును అది నిద్ర అవుతుంది. అలా వదిలేసినప్పుడు మనసు అది నిద్ర అవుతుంది. నిద్రలో మనసు తన మీద జ్ఞప్తిని కోల్పోవును. మనందరం నిద్రపోయేటప్పుడు మనసు తన జ్ఞప్తిని కోల్పోతుంది. అలా కాకుండా చేసుకోవడమును బ్రహ్మయోగము అంటాము. మనసు నిద్రపోతే మనకి ఏ విషయాలు గుర్తురావు కదా అనుకుంటాము. అలా కాకుండా మనస్సు బ్రహ్మయోగమును చేరుకోవటము బ్రహ్మయోగము అంటాం కదా. మనస్సును అలా చేసుకోవడం బ్రహ్మయోగం అంటాము. అలా కాకుండా మనస్సు తన్ను తాను మరొక సర్వత్రా కలిగిన 12 ఇంద్రియములు స్నేహమును ఎంతసేపు లేకుండునో, నిద్రపోనప్పుడు జరుగుతుంది కదా, అది బ్రహ్మయోగం కింద వస్తుంది కదా అనుకుంటాము. అలా కాకుండా చెప్తున్నారు ఇక్కడ.
తన్ను తాను మరొక సర్వత్రా కలిగిన 12 ఇంద్రియముల స్నేహమును ఎంతసేపు లేకుండునో అంతసేపు బ్రహ్మయోగమవును. బయట విషయము లోపలికి, లోపల విషయము బయటికి చలించకపోవటము వలన బ్రహ్మయోగములో మానవ శరీరము నిద్రలాగా స్తంభించి ఉండును. అందువలన బయట కలుగు శుభాశుభములు, ప్రేమ, అసూయలు అట్టి వానికి ఉండవు. వానినే నిజమైన బ్రహ్మయోగి అంటాము. ఇక్కడ మనసుకు ఇట్లాంటి వాళ్ళనే బ్రహ్మయోగం అంటాం కదా. ఏ ఇంద్రియములతో స్నేహం ఉన్నది అనేది ఇక్కడ చాలా స్వామివారి భగవద్గీతలో చాలా వివరం తెలియజేశారు. మనసుకు ఎల్లప్పుడూ ఇంద్రియములతో కలిగిన స్నేహమును ఏ విధముగా లేకుండా చేసుకోవలనో ఉదాహరించి భగవంతుడు మళ్ళీ వేరే శ్లోకంలో తెలియజేశారు. ఇక్కడ ఏ ఇంద్రియములతో స్నేహం ఉన్నది అనేది కింద మనము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత చదివితే ఒక పట్టి తయారు చేశారు స్వామివారు. ఆ పట్టికని చూసి మనం చదువుకుంటే ఇంకా సంపూర్ణమైన జ్ఞానము తెలియగలదు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పారు, జీవునికి ఎవరితో స్నేహం ఉంది? అహము, బుద్ధితో స్నేహం ఉంది జీవునికి. మనస్సుకి ఎవరితో ఉంది? 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములతో, బుద్ధి, చిత్తము అనే దాంతో 12 వాటితో ఉంది స్నేహము. బుద్ధికి ఎవరితో స్నేహం కలిగి ఉందంటే మనస్సు, చిత్తము, జీవుడు అనే 3టితో స్నేహం కలిగి ఉన్నది. ఇంకా 4వది చిత్తమును ఎవరు స్నేహము కలిగి ఉన్నారంటే బుద్ధి, మనస్సు, అహముతో కలిసి ఉందంట. ఇక్కడ చిత్తము. అహమునకు ఎవరు అంటే జీవుడు, చిత్తము అని తెలియజేశారు. ఇక్కడ కన్నుకు మనస్సు, ముక్కుకు మనస్సు, చెవికి మనస్సు, నాలుకకి మనస్సు, చర్మములకు మనస్సు, చేతులకి మనస్సు, కాళ్ళకు మనస్సు, నోటికి మనస్సు, గుదమునికి మనస్సు, గుహమునకు మనస్సు. వీటన్నిటికీ ఈ ఇంద్రియములతో స్నేహబంధము ఉన్నది అని ఇక్కడ స్వామివారు ఈ భగవద్గీతలో తెలియజేశారు. మీరు కూడా ఇంకొంత వివరంగా సంపూర్ణంగా జ్ఞానము చదువుకొని ఎవరికి వారు చదువుకోవాలి అంటే ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని అందరూ చదవగలరని కోరుకుంటూ అందరికీ నమస్కారం.